ఇవాళ మిత్రులారా, కోర్ అర్బన్ రీజన్ కావచ్చు, సెమీ అర్బన్ రీజన్ కావచ్చు, రూరల్ తెలంగాణ కావచ్చు, ఒక ప్రణాళికబద్ధంగా డిసెంబర్ 9 లోపల మన విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేసి తెలంగాణని 100 సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి కోసం ఈరోజు ప్రణాళికలు చేస్తున్నాం. ఇదే కాదు, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ నగరం ఉంది, కానీ ఎయిర్పోర్ట్కి అవతలి వైపు విశాలమైన లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయి. అందుకే అక్కడ 30,000 ఎకరాలల్లా భారత్ ఫ్యూచర్ సిటీ అని నిర్మించాలని ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో రైలుతో పాటు పెద్ద హైవే కారిడార్స్ వేసి ఈరోజు ఒక నగరాన్ని మనం నిర్మించుకోబోతున్నాం. ప్రపంచంతోనే పోటీ పడే నగరాన్ని అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, అదేవిధంగా ఫార్మా కంపెనీలకు నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కోసం, ఐటీ కంపెనీల కోసం, అదేవిధంగా ప్రజలు నివసించడానికి అవసరమైన ఒక్క గొప్ప నగరాన్ని ఈరోజు అక్కడ నిర్మించుకోబోతున్నాం. 30,000 ఎకరాలల్లా దాదాపుగా 20,000 ఎకరాలు ఓపెన్ ఏరియా, ఒక 15,000 ఎకరాలు అయితే మొత్తం ఫారెస్ట్ కిందనే డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కాలుష్యం లేని నగరాన్ని నిర్మించాలి, నెట్ జీరో సిటీని నిర్మించాలని 30,000 ఎకరాలల్లా దాదాపుగా 15,000 ఎకరాలను పార్కుల కిందనే వదిలేస్తున్నాం. మిగతా 15,000 ఎకరాలల్లా రోడ్లు, ఇతర అభివృద్ధిని చేసుకుంటూ ఒక గొప్ప నగరానికి ఈరోజు ప్రణాళిక చేస్తున్నాం. ప్రపంచమంతా ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ వైపు చూస్తుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇతరులు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ సైబరాబాదును హైటెక్ సిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే అందరు నవ్విండ్రు. ఇది అయ్యేదేనా? ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేదేనా? అంతర్జాతీయ ఎయిర్పోర్టు పూర్తి అయ్యేదేనా అని. కానీ ఇవాళ మిత్రులారా, మీ కల్లారా చూస్తున్నారు ఈ అభివృద్ధిని. ఔటర్ రింగ్ రోడ్డును చూసారు, అంతర్జాతీయ ఎయిర్పోర్టును చూసారు, హైటెక్ సిటీని చూసారు, గచ్చిబౌలి చౌరస్తాను చూసారు. ఒకనాడు ఈ ప్రాంతానికి రావాలంటే 6 తర్వాత ఊరికి పోయినట్టు ఉండేది. ఇవాళ నగరమే ఇక్కడ ఉన్నది, అక్కడున్న నగరం నిద్రపోతుంది 9 తర్వాత. ఇక్కడ 24 గంటలు ఉద్యోగ ఉపాధి అవకాశాలతోని తలతల మెరుస్తుంది. ఈ ప్రాంతం కలకలలాడుతుంది. ఈ ప్రాంతం నుంచే ఈరోజు రాష్ట్రానికి అత్యధికంగా పన్నులు వసూలవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మా బాధ్యత. మా మిత్రుడు అరకపూడి గాంధీ గారు ఈ ప్రాంతానికి ఏం ప్రణాళికలు తీసుకొచ్చినా మా కమిషనర్ గారికి, మా హెచ్ఎండిఏ కమిషనర్కు, మున్సిపల్ కమిషనర్కు, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీకి, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకు ఆదేశాలు ఇచ్చిన ఈ ప్రాంతానికి అవసరమైన నిధులకు మీరు ఎక్కడ కూడా ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకనాటి ఖైరతాబాదు 7 అసెంబ్లీలు అయింది. ఇవాళ కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, అంబర్పేట్ల కొంత భాగం, ఇవన్నీ ఆనాడు పీజేఆర్ గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గం 7 అసెంబ్లీలు అయింది. ఇవాళ షేర్లింగం అది 2009లో. మరి 2009కి 2029కి ఒకే రకమైన పోలిక ఉంది. ఆనాడు పీజేఆర్ గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ 7 అసెంబ్లీలు అయి 7 మందిని ఎమ్మెల్యేలు చేసింది. ఈరోజు మా మిత్రుడు అరకపూడి గాంధీ నాయకత్వం వహించే షేర్లింగంపల్లి కనీసం 4 అసెంబ్లీలు అవుతుంది 29లో. నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. నియోజకవర్గాల పునర్విభజన 2029లో జరగబోతుంది. 2009లో ఏ విధంగా అయితే 6-7 మంది కొత్త ఎమ్మెల్యేలను అందించడానికి ఖైరతాబాద్ ఉపయోగపడ్డదో, రేపు ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గం కూడా ఈరోజు మిత్రుడు అరకపూడి గాంధీ చేస్తున్న అభివృద్ధి మళ్ళా 4-5 ఎమ్మెల్యేలను కొత్తలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఆనాడు అన్ని సీట్లను అరకపూడి గాంధీ గెలిపించే బాధ్యత ఆయనదే. ఎందుకంటే ఆయన అడిగిన అన్ని నిధులు ఈరోజు మేము ఇస్తున్నాం.